వెయిటింగ్ లిస్టులో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారులకు డీజీపీ గారు ఒక మెమో జారీ చేయడం మనం చూసాం. ఆ మెమో ఏంటంటే ఈ యొక్క వెయిటింగ్ లిస్టులో ఉన్న 16 మంది అంటే గతంలో ఒక మంచి స్థానాల్లో సర్వీసులు అందించినటువంటి వీరు ఈరోజు వెయిటింగ్ లిస్టులో ఎందుకున్నారు అనే దాన్ని ఒకసారి మనం పక్కన పెడితే, వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నట్టుగా సమాచారం అందడంతో డీజీపీ గారు రోజు పొద్దునే వచ్చి సాయంత్రం దాకా ఉండి అక్కడ సంతకం చేసి రిజిస్టర్లో వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని వైసీపీ ఈ యొక్క అధికారులను ఇలా కించపరుస్తున్నారని, వీళ్ళ యొక్క అంటే ఎంతో కష్టపడి చదువుకుని ఆ స్థాయికి వచ్చినటువంటి అధికారుల పట్ల చాలా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారంటూ ఈరోజు సాక్షిలో ఇష్టానుసారంగా ఆర్టికల్స్ రాస్తున్నారు. అంటే ఈ యొక్క వైఖరి మొత్తం, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం వైఖరి మనం చూసుకున్నప్పుడు అనేక బదిలీలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి కొంతమందిని పక్కన పెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అసలు డీజీపీ గారు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరిగింది? ఈ యొక్క ఐఏఎస్లు ఐపీఎస్ల వ్యవహారంలో ఏం జరిగింది ప్రజలకు స్పష్టంగా మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు మనం చాలా సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం. దే ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. ఇవాళ కొన్ని లక్షల మంది ఆ ఉద్యోగాలు దక్కించుకోవాలి అని చెప్పని కష్టపడితే, తాపత్రయపడితే, పరీక్షలకి హాజరైతే కొద్ది వందల మందికి మాత్రమే దక్కే ఒక అద్భుతమైన అవకాశం. అంటే ఎటువంటి షార్ట్ కట్స్కి ఆస్కారం లేదు. టాప్ మోస్ట్ మెరిటోరియస్ ఆల్రౌండింగ్ పెర్ఫార్మెన్స్ కనపరిచిన వారిని మాత్రమే ఎంపిక చేసి ఆ ఉద్యోగానికి వారిని పరిగణలోకి తీసుకుంటారు. అంత కష్ట నష్టాలు కోర్చి, అంతటి ప్రతిభా పాఠవాలు కనపరిచి ఆ ఉద్యోగాలు దక్కించుకున్న తర్వాత సహజంగానే ఇవాళ సమాజంలో ఉన్న మిగిలిన ఉద్యోగస్తుల కన్నా కూడా వీళ్ళకి ప్రివిలేజెస్, అధికారాలు, వాళ్ళకి కావాల్సిన వెసులుబాట్లు అవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. మరి అంతటి స్థాయి అధికారం వాళ్ళ చేతిలో కట్టబెట్టిన కారణం ఏంటి? వ్యవస్థని సక్రమంగా నడిపించడానికి, వ్యవస్థలో తమ కింద పనిచేసే వారికి సరైన మార్గనిర్దేశనం చేయడానికి, అంటే బిజినెస్ రూల్స్కి, రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయించడానికి, వ్యవస్థని తగిన రీతిలో గాడిన పెట్టడానికి ఈ అధికారులు పనిచేయాలి. కానీ కొంతమంది అధికారులు ఉద్యోగం దక్కే వరకు ఒక రకంగా, ఉద్యోగం దక్కిన తర్వాత మేము సర్వంసహా అధికారులము అని చెప్పని, మాకు ఉద్యోగ భద్రత ఉంది, మేము ఏం చేసినా చలామణి అవుతుంది అని చెప్పని, ఏ బిజినెస్ రూల్స్కి లోబడి పనిచేయాలో, ఏ రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయాలో దాన్ని అతిక్రమించి ఇష్టారీతిన చెలరేగిపోయి, మేము సమాజానికి బాధ్యులం, మేము ప్రభుత్వానికి బాధ్యులం, మేము ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నాం అన్న అంశాన్ని విస్మరించి మేము ఈ సమాజం నెత్తిన నాట్యం చేస్తాము అని చెప్పని ఒక రకమైన విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ 16 మందికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయో అంతకన్నా కఠినమైన పరిస్థితులే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పటికీ ఈ ప్రభుత్వం కొంత మానవత్వపు కోణంతో వాళ్ళ ఒంటి మీద ఆ యూనిఫామ్ కొనసాగిస్తూ ఉంది. ఒక రకంగా మాట్లాడుకుంటే ఆ ఒంటి మీద ఆ యూనిఫామ్ ఉంచుకోవటానికి ఏమాత్రం అర్హత లేని వ్యక్తులు వీళ్ళు. అయితే ఈ 16 మంది మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం విచారణలు సాగుతున్నట్టుగా, అయితే ఈ విచారణలు చేస్తున్నట్టు అధికారులను కూడా ఈ 16 మంది ఎవరైతే అధికారులు ఉన్నారో ఐపీఎస్ అధికారులు ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా సమాచారం అందడంతోనే ఈరోజు డీజీపీ గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. మరి వాస్తవం ఉందంటారా ఈ యొక్క వ్యవహారం? ఇక్కడ ఒకటి, అందరి మీద ఇంకా విచారణ మొదలు కాల. ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉన్నది రఘురామకృష్ణరాజు గారి మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఫార్మర్ సిఐడి మొన్నటిదాకా ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారు, అలాగే ఎస్పీ విజయపాల్ గారు, వీరి ముగ్గురు మీద విచారణ జరుగుతున్నది వాస్తవం. కాకపోతే ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయి విచారణ మొదలే కాల. విచారణ మొదలయ్యున్నట్టయితే వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఉండాల్సింది. వాళ్ళ మీద సెక్షన్ 307 బుక్ అయ్యి ఉంది. ఒకసారి సెక్షన్ 307లో అక్యూజ్డ్గా అయ్యుంటే, అక్యూజ్డ్గా అయ్యున్న తర్వాత వాళ్ళ అంటే నాన్ బెయిలబుల్ కేసు అది. నీకు
48 గంటలు దాటిన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఇమ్మీడియట్గా తన సర్వీస్ నుంచి సస్పెండ్ అవుతారు. ఇప్పుడు సెక్షన్ 307లో 48 గంటల లోపు బెయిల్ రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళకి 41A నోటీస్ ఇవ్వడానికో లేదు వాళ్ళకేదో స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ సర్వీస్ నుంచి సస్పెండ్ చేసే వాళ్ళ మీద విచారణ జరపాలి. రెండోది, వాళ్ళు అడిషనల్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయిలో ఉన్నారు. ఈయన పివి సునీల్ కుమార్ గారు కూడా బహుశా అనుకుంటున్న డీజీ స్థాయికి ప్రమోట్ అయినట్టున్నారు. ఆయన కూడా వాళ్ళని ప్రస్తుతం ఐఓగా ఉన్న ఒక డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఐపీఎస్ అధికారిని విచారణాధికారిగా నియామకం చేయాల్సింది. అదే సందర్భంలో అదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కో అక్యూజ్డ్గా ఉన్నారు. ఆయన కూడా సమన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రభుత్వం ఇప్పటికీ ఆ కేసు విచారణ గురించి నిర్దిష్టమైన కార్యాచరణ ఇంకా ప్రకటించడం లేదు. కానీ ఈలోగానే ఎవరెవరైతే అక్యూజ్డ్గా నమోదై ఉన్నారో వాళ్ళు విచారణాధికారులని ప్రలోభ పెడుతున్నట్టు ప్రభావితం చేస్తున్నట్టుగా డీజీపీ గారికి సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చిందని సమాచారం ఉంది. అంటే అది సమాచారం త్రూ ఇంటెలిజెన్సే వస్తుంది డీజీపీ గారికి. ఆ సమాచారం ఉంది కాబట్టి దాన్ని కట్టడి చేయడానికి పోలీస్ బాస్గా ఆయన తీసుకున్న నిర్ణయం సహేతుకమైన నిర్ణయం. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అని చెప్పని వీళ్ళకి పని పాట లేకుండా ఖాళీగా కూర్చోబెడితే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వానికి ఉపయోగపడకపోగా వారు చేసిన తప్పుల కారణంగా కొన్నాళ్ళు వాళ్ళని విధుల్లో నుంచి దూరం చేసిన మాత్రాన ఇవాళ వాళ్ళ మీద నమోదవుతున్న కేసుల తాలూకు ఆ విచారణాధికారులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని కట్టడి చేస్తారు. ఇవాళ ఒక కేసులో ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? విచారణను ప్రభావితం చేయడానికి వీల్లేదు, సాక్షుల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదు, విచారణ సంస్థ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి విచారణకు సహకరించాలి అని చెప్పని తర్వాత కొన్ని సందర్భాల్లో కండిషన్ బెయిల్ ఇస్తారు. ఆ కండిషన్ బెయిల్లో ఏం మెన్షన్ చేస్తారు? పలానా రోజు పలానా టైంకి కన్సర్న్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి సంతకం పెట్టేళ్ళాలి, ఇటువంటి కండిషన్స్ పెట్టి సామాన్యులకి బెయిల్ ఇస్తారు. మరి సామాన్యులకు ఒక రూలు, వీళ్ళు యూనిఫామ్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు సివిల్ సర్వీస్ అధికారులు కాబట్టి, ఉన్నత స్థానాల్లో పనిచేశారు కాబట్టి వీళ్ళు చేసిన తప్పుల విషయంలో వీళ్ళకి ఏమైనా అడిషనల్ ప్రివిలేజెస్ ఉంటాయా? చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ఎవరికి అదనంగా కొమ్ములు ఇవ్వలేదు, కాళ్ళకి గిట్టలు ఇవ్వాల. సామాన్యుడికి ఏ చట్టం వర్తిస్తుందో ఏ స్థాయిలో ఉన్న అధికారికైనా నాయకుడికైనా అదే చట్టం వర్తిస్తుంది. అటువంటప్పుడు సెక్షన్ 307 నమోదై ఉన్న కేసులో ఒక ఫార్మర్ ఎంపీ, అంటే ఆ రోజు ఎంపీ, అప్పటికి ఫార్మర్ ఎంపీ కాదు ఆయన, అత్యున్నత చట్టసభకి ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆయన్ని హైదరాబాద్ నుంచి అపహరించి, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన డ్యూ ప్రాసెస్ ఏది ఫాలో అవ్వకుండా, ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఆయన అదుపులోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటగా తెలంగాణ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. మీ స్టేషన్ పరిధిలో పలానా వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోబోతున్నామని చెప్పి ఈ పోలీసుల సమక్షంలో ఆయన అదుపులోకి తీసుకోవాలి. అదుపులోకి తీసుకున్న తర్వాత మొట్టమొదటగా ఇక్కడ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. మేము పలానా కేసులో ఈయన్ని ఇక్కడ అదుపులోకి తీసుకున్నాం, మీ అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ మీద మేము మా రాష్ట్రానికి తీసుకెళ్తున్నాము అని చెప్పని. మరి ఈ ప్రాసెస్ ఎక్కడ ఫాలో కాలేదే? ఏ ప్రాసెస్ ఫాలో కాకుండా ఒక దొమ్మికి ఆయన ఇంటికి వెళ్ళినట్టుగా మంది మార్బలంతో ఆయన ఇంటికి వెళ్ళి బలవంతపు అపహరణ చేసి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక రకంగా కస్టోడియల్ టార్చర్కి ఎందుకు గురి చేశారు? ఏ నేరం ఆయన మీద ఆపాదించబడి ఉంటే ఏ నేరంలో విచారణకు ఆయన పిలిపించారు? ప్రభుత్వాన్ని విమర్శించడమే నేరంగా రాజద్రోహ కేసు పెట్టారు. అంటే ప్రభుత్వాన్ని విమర్శించటాన్ని అడ్డుకునే హక్కు మీకుందా? మీ విభాగం పరిధి అది? అంటే ప్రజల భావప్రకటన స్వేచ్ఛని హరించి వేసే హక్కు స్వేచ్ఛ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైనా కట్టబెట్టారా? ఇవాళ సిఐడి విభాగానికి ఆ విధమైన హక్కు ఎవరు ఇచ్చారు? అంటే అక్కడ పూర్తిగా జరిగింది అధికార దుర్వినియోగం. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఆయన ఆదేశాలను పాటిస్తూ పరిధి దాటి ప్రవర్తించి ఒక లోక్సభ సభ్యుడిని కస్టోడియల్ టార్చర్కి గురి చేసింది వాస్తవం. ఆ గురి చేసిందే కాకుండా ఆయనకు బైపాస్ సర్జరీ జరుగుంటే డాక్టర్ల సమక్షంలో లాయర్ల సమక్షంలో విచారించాల్సిన దగ్గర వారి ఇరువురు లేకుండానే
ఆయన్ని తీవ్రంగా భౌతిక దాడికి పాల్పడి ఆయన మీద ఆయన్ని హింసించి ఆయన్ని పడుకోబెట్టి గుండెల మీద కూర్చొని, బైపాస్ సర్జరీ జరిగిన మనిషి గుండెల మీద కూర్చుంటే ఏమవుతుంది? ఒకవేళ ఆయన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఎదురయ్యున్నట్టయితే ఎవరు బాధ్యులు? ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా ఆయన్ని చంపేయడానికే జరిగిన కుట్ర కదా అని భావించాల్సి ఉంటుంది. పైగా ఆయన హింసిస్తూ వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ని ఎవరికి చూపించారు మీరు? అంటే పూర్తి నేరపూర్తి చర్యలకు మీరు పాల్పడ్డారు. ఆ పాల్పడ్డ నేపథ్యంలో ఈరోజు మీరు విచారణ ఎదుర్కొంటున్నారు. అటువంటప్పుడు మీరు విచారణని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీకు ఇచ్చిన మర్యాద చాలు, మీకు మర్యాద నిలుపుకునే లక్షణం లేదు అని చెప్పని భావించిన మీ బాస్, మీ మాజీ సహచరుడు ఆయన, మాజీ కాదు ప్రస్తుత సహచరుడు ఆయన, అటువంటి ఆయనకి మీ పట్ల, మీ చర్యల పట్ల, మీ నడత పట్ల, మీ వ్యవహార శైలి పట్ల అనుమానాస్పదంగా సమాచారం అందబట్టి ఇవాళ మీ క్యారెక్టర్ మీకు మీరు లూజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు సాక్షిలో ఈ యొక్క అధికారుల మీద విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నారు? ఈ 16 మంది అధికారుల గురించి పదే పదే చర్చలు ఎందుకు తీసుకొస్తున్నారంటారో. ఇంకో సమాచారం ఏంటంటే లైఫ్ టైం సెటిల్మెంట్లు ఈ అధికారులు అంటే ఏదో ఒక బెనిఫిట్స్ రూపంలో తీసుకుని, ఏముంది జీతం ఒక రకంగా జీతం తీసుకుంటే వీళ్ళు 30-40 సంవత్సరాల సర్వీస్లో పెద్ద దాని నుంచి సంపాదించాం. ఈరోజు ఒక్కొక్కరికి 1000 కోట్లు అంట, 2000 కోట్లు అంట, ఇలా ఎలా పడితే అలాగా సంపాదించేస్తున్నారు. సో ఇది కూడా ఒక కారణం ఏముంటుంది అంటారు? ఎంత డబ్బు సంపాదించబట్టి ఇంకా వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారని మనం అనుకోవచ్చా? ఏమంటారు? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం పట్ల ప్రేమ లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. ఆయనకి తన రాజకీయ స్వార్థం, తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యం. ఇవాళ తను పరిపాలన సాగించిన కాలంలో తనకి కుడి ఎడమలాగా నిలబడి తాను చేసిన ప్రతి అరాచకానికి సహకరించిన అధికారుల పట్ల ఆయనకు ప్రేమ, ఆప్యాయత ఉండటం సహజం. ఇవాళ ఏ అధికారులు అయితే పరిదాటి ప్రవర్తించారనేది కళ్ళ ముందు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ ఈ 16 మంది, రిశాంత్ రెడ్డి అయినా, పరమేశ్వర్ రెడ్డి అయినా, పిఎస్ఆర్ ఆంజనేయ అయినా, పివి సునీల్ కుమార్ అయినా, అడిషనల్ డీజీ సంజయ్ అయినా, వీళ్ళందరూ వాళ్ళ పాత్రలు ఏ స్థాయిలో ప్రవర్తించారు అనేది మనం చాలా సందర్భాల్లో వింటానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు జరిగిన రోజున పరిదాటి ప్రవర్తించే అడిషనల్ డీజీ సంజయ్ అమరావతిలో, హైదరాబాద్లో, ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పిది అని నిర్ధారించే ప్రయత్నం చేశావు. సెప్టెంబర్ 9 చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశావు. జూన్ 4 ఎన్నికల్లో ప్రజల తీర్పు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మరి సెప్టెంబర్ 9 నుంచి జూన్ 4 వరకు మరి కోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసు తాలూకా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవినీతి ద్వారా ఈ సొమ్ము ముట్టిందనే సాక్ష్యాధారాలు కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయాలా? అంటే ఆ సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు. ఇక్కడ గమనించుకుంటే ఏపీపీఎస్సీలో కార్యదర్శి స్థానంలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ రోజున ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న పెనమనేని ఉదయభాస్కర్ గారిని ఒక డమ్మీగా తయారు చేసి ఈయనే పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఆ రోజు జరిగిన గ్రూప్ 1 సెలక్షన్స్లో పూర్తి స్థాయి అక్రమాలకు పాల్పడ్డారు. అక్కడ గ్రూప్ 1 వాల్యుయేషన్కి సంబంధించి సెకండ్ వాల్యుయేషన్, థర్డ్ వాల్యుయేషన్స్ కూడా చేయడం ద్వారా యోగ్యులను కాకుండా అయోగ్యులను ఎంపిక చేశారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఖచ్చితంగా చాలామంది ఎవరైతే బాధితులుగా మారిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సింగిల్ బెంచి మొత్తం గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి అర్థం? తర్వాత డివిజన్ బెంచి ఈ విచారణ పూర్తయ్యే వరకు ఈ నియామకాల రద్దు ప్రక్రియ మీద అయితే స్టే విధించింది. కానీ నిజంగానే రేపు రోజున పూర్తి విచారణ జరిగి ఈ గ్రూప్ 1 నియామకాలు రద్దు అయినాయి అనుకుందాం. ఎవరు ఈ గ్రూప్ 1 అధికారులందరూ? మొన్నటి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఆర్ఓలుగా వాళ్లే పనిచేశారు, రిటర్నింగ్ ఆఫీసర్లుగా, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా. అంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఎగ్జాంపుల్ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని నామినేషను స్క్రూటినీ సందర్భంగా అతను మున్సిపల్ కాంప్లెక్స్లో తన పార్టీ కార్యాలయానికి వాడుకుంటున్న, తన క్యాంప్ ఆఫీస్కి వాడుకుంటున్న దానికి అద్దె చెల్లించలేదు అని చెప్పని ఒక ఆక్షేపణ తెలియజేయడం జరిగింది. వాస్తవంగా దాన్ని అసలు అతను డిస్క్లోజ్ చేయనప్పుడు ఇమ్మీడియట్గా అతని నామినేషన్ స్క్రూటినీలో నెట్టేయాలి. కానీ అక్కడ రిటర్నింగ్ ఆఫీసరు ఈ ప్రత్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అతని నామినేషన్ అలౌ చేశారు. డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు,
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో 145 ఆస్తులు డిస్క్లోజే చేయలేదని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎన్ని సందర్భాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో వీళ్ళందరూ రిటర్నింగ్ ఆఫీసర్లుగా పనిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంపిక చేయబడ్డ అధికారులు. అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వీటి మీద విచారణ చేయకూడదా, చర్యలు తీసుకోకూడదా? అంటే మీరు మీకు అనుకూలంగా ఎంపిక చేసుకొని, మీకు అనుకూలంగా మౌల్డ్ చేసుకొని, మీకు అనుకూలంగా అక్రమాలు అరాచకాల్లో పాల్గొనేలా చేసిన అధికారులతోటే తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా వాళ్ళతోటే పని చేయించుకోవాలని రూల్ ఉందా? కొంతమందిని డెప్యుటేషన్ మీద కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా తెచ్చుకుని పెట్టుకున్నాడు కదా. అది కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏ తప్పులు జరగలేదని అనుకుందాం. ఎందుకని వెంకటరెడ్డి వాసుదేవ్ రెడ్డి వాళ్ళ పరారీలో ఉన్నారు? ఎందుకని జవహర్ రెడ్డి ఇమ్మీడియట్గా సెలవు పెట్టేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు? ఎందుకని ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకునే ప్రయత్నం చేశాడు? కాబట్టి తప్పులు జరిగినాయి వాస్తవం. ఇక్కడ ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళ మీద అవ్యాజమైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీ సహచరులు అయిన మాత్రాన, ఐఏఎస్ ఐపీఎస్లు అయిన మాత్రాన, లేదు మీ సామాజిక వర్గీయులు అయిన మాత్రాన ఏ తప్పు చేసినా మీరు సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇదేనా రాజకీయాల్లో కూడా వచ్చి మీరు సమాజానికి ప్రవచిస్తున్న ఇంటెగ్రిటీ? ఇదేనా? అంటే వ్యక్తిత్వం, గౌరవం ఇవేనా మీరు అధికారులకు సూచిస్తూ ఉంది? అంటే ఏ తప్పు చేసినా వాళ్ళని కొనసాగించాలని చెప్పని కోరుకుంటా ఉన్నారా? లేదు రేపటి రోజున మీరే పాలకులుగా వస్తే అంటే ఆ రోజు మీరు అనుసరించబోయే విధానాలు ఇదేనా? ఇటువంటి అరాచకాలు, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే వ్యక్తుల చేతే పరిపాలన కొనసాగించాలనుకుంటున్నారా? అంటే ఏ నీతి సూత్రాలు ఇవాళ మీరు సమాజానికి చెప్తా ఉన్నారు? మొన్నటి వరకు బీఎస్పీ పార్టీలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలక స్థానాల్లో కొనసాగుతున్న మీరు సమాజానికి ఏం తెలియజేస్తున్నారు? కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఎవడైనా ఆ తప్పుకి మూల్యం చెల్లించాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే. ఆ విచారణ ఎదుర్కొనే సందర్భంలో వీళ్ళు సీనియర్ అధికారులు కాబట్టి వాళ్ళకేమో అడిషనల్ ప్రివిలేజెస్ కల్పించాల్సిన ఆస్కారం లేదు, అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న, డీజీపీ గారు తీసుకున్న చర్యలు సహేతుకమైందే, హేతుబద్ధమైనయే.